ఆత్మీయ బంధుమిత్రులకు నమస్సుమాంజలులు. మనమందరం కలిసి ఆత్మజ్ఞానము గురించి తెలుసుకుంటున్నాం. శ్రీ 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 విద్యారణ్య స్వామి వారు రచించిన శ్రీ వేదాంత పంచదశి అను గ్రంథాన్ని అవలోకించి ఆత్మజ్ఞానం గురించి తెలుసుకుంటున్నాం. ముందుగా జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, అక్షర భిక్ష పెట్టి జ్ఞాన జన్మను ప్రసాదించిన గురుదేవులకు, ఇంటి ఇలవేల్పు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సాష్టాంగ ప్రణామాలు సమర్పించుకుంటూ గ్రంథంలోకి ప్రవేశిద్దాం. శ్రీ 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 విద్యారణ్య స్వామి వారు రచించిన శ్రీ వేదాంత పంచదశి అను గ్రంథంలో తత్వ వివేక ప్రకరణంలో శ్లోకము 11. ముందుగా శ్లోకము. అభానే న పరం ప్రేమ భానే న విషయే స్పృహ అతో భానేప్యభాత సౌ పరమానందతాత్మనః. శ్లోకము మరొకసారి. అభానే న పరం ప్రేమ భానే న విషయే స్పృహ అతో భానేప్యభాత సౌ పరమానందతాత్మనః. శ్లోకం యొక్క అర్థము. ఇప్పటికి సంక్షేపముగా శాస్త్రార్థము వివరింపబడెను, ఇక ఇదియే సవిస్తరముగా విమర్శింపబడును. పైన చూపిన యుక్తుల వలన జీవుడు సత్య జ్ఞానానంద రూపుడు అనుట స్పష్టమయ్యను కదా. దీనిపై ఒక ఆక్షేపమునకు అవకాశము కలదు. ఈ జీవరూపము స్పష్టముగా ప్రకాశించునా లేదా? ప్రకాశించును అయినచో అప్పుడు అల్పానందమును కలిగించు ఇతర పదార్థములపై ప్రేమయుంగుటకు వీలు లేదు. సామ్రాజ్యము దొరికిన వెనుక చిన్న ఉద్యోగములను అర్థించువాడు ఎవడైనా కలడా? తానే పరమానంద రూపుడు అయినచో బహుప్రయాస సాధ్యములగు అల్పసుఖములను ఎవడైనా కోరునా? ఇక ప్రకాశింపదు అన్నచో సర్వానుభవ సిద్ధమై సర్వాధికముగా ఆత్మయందు కన్పట్టు ప్రేమకు గతి లేకపోవలసి వచ్చును. వస్తువు రమ్యమని తెలియకున్నా దానిని ఎవ్వడునూ ప్రేమింపనీరడు కదా. ఈ వస్తు ప్రేమ సంబంధము అనాదియే అయినను పరస్పర కార్యకారణ భావమునకు మాత్రము భంజకము ఏదియూ లేదు. కావున ఆత్మ అంటే జీవుడు ప్రకాశించుచున్నాడు అనినను దోషమే, లేదు అనినను దోషమే అగుచున్నది. కావున ఈ సంశయమును నివారించుట ఆవశ్యకము. ఆత్మకు సత్యరూపము, జ్ఞానరూపము, ఆనందరూపము అని 3 రూపములు కలవు. అందు తత్వజ్ఞాన రూపములు ప్రకాశించుచునే ఉన్నవి. ప్రకాశింపకున్నను వాని వలన దోషాద్భావన చేయుటకు వీలు లేదు. కావుననే కేవలము ఆనంద రూపమును బట్టియే ఆత్మ ప్రకాశముల నిర్ణయించుటకై దోషోద్భావన చేయబడెను. దీనికి సమాధానము లేకపోలేదు. అగుటయు కాకపోవుటయు అని 2 మాత్రమే నియతములనియు వాని యందు దోషము కలిగినచో ఇక సమాధానమునకు అవకాశము ఉండదనియు భావించుట తగదు. సంపూర్ణముగా కాకయు కాకపోవకయు మధ్యస్థమై ఉండు స్థితులు కూడా కొన్ని కలవు. అర్ధసిద్ధములగు కార్యములన్నీయు ఈ జాతిలోనివే. కావున జీవస్వరూపము కూడా ఇట్టిదియే అనవచ్చును. అది ప్రకాశించుచుండియు ప్రకాశింపకున్నది. ఇది ఎట్లు? ఒక్కని యందు విరుద్ధ ధర్మములు ఉండునా అని నా సమాధానము చెప్పుచున్నారు స్వామివారు తరువాతి శ్లోకంలో. ఇంతటితో ఈ శ్లోకము సమాప్తము. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. ఓం శ్రీ మాత్రే నమః. మరలా మరో శ్లోకంతో కలుద్దాం.